2025 జూన్ 6వ తారీఖు గ్రహస్థితుల ఆధారంగా ప్రతి రాశిపై గ్రహ గోచార ప్రభావం ఎలా ఉంటుందో వివరణగా గ్రహ గోచార ఫలితాలను 12 రాశుల వారు విపులంగా తెలుసుకోండి. ప్రారంభంగా మేషరాశి వారికి ఈరోజు వారి దైనందిన జీవన విధానంలో గ్రహస్థితి వాటి ప్రభావ విశ్లేషణ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి గ్రహస్థితి ఈ విధంగా ఉంటుంది. శుక్రుడు మేషరాశిలో జన్మరాశిలో ఉన్నారు. శని మీనరాశిలో 12వ స్థానంలో ఉన్నారు. సూర్యుడు బుధుడు వృషభ రాశిలో 2వ స్థానంలో ఉన్నారు. గురుడు మిథున రాశిలో 3వ స్థానంలో ఉన్నారు. కుజుడు కర్కాటక రాశిలో 4వ స్థానంలో ఉన్నారు. చంద్రుడు కన్యా రాశిలో 6వ స్థానంలో ఉన్నారు. రాహువు కుంభరాశిలో 11వ స్థానంలో ఉన్నారు. కేతువు సింహరాశిలో 5వ స్థానంలో ఉన్నారు. వీటి ఫలితంగా శుక్రుడు మీ జన్మ రాశిలో ఉండటం వల్ల ఆకర్షణ, ప్రేమ ఈ విషయాల్లో మెరుగైన సమయంగా చెప్పవలసి ఉంటుంది. శని ద్వాదశంలో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. సూర్యుడు బుధుడు ధనస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక లాభాల సూచన ఉంటుంది. గురుడు శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యా ప్రయాణాల విషయంలో శుభాన్ని సూచిస్తోంది. కుజుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో ఉద్రేక పరిస్థితులు, ఇంటి చుట్టూ పరిధిలో కొంత ఒత్తిడిని కలిగించే పరిస్థితులు నెలకొనవచ్చును. రాహు లాభస్థానంలో ఉండటం వల్ల ఆశించిన లాభాలు చేకూరుతాయి, కానీ ధైర్యంగా వ్యవహరించవలసిన పరిస్థితులు నెలకొంటాయి. కేతువు పుత్రస్థానంలో ఉన్నందున సంతాన సంబంధ విషయాల్లో కలవరం, చికాకు ఏర్పడుతుంది. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించాలనుకునేవారు ఈరోజు కొత్త పని ప్రారంభించాలంటే ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:52 ముహూర్త సమయం లాభదాయకమైనదిగా గ్రహించి మీ అనుకూలమైన నూతన పనులను ప్రారంభించండి.